ప్రస్తుతం భారత ఉపఖండం మొత్తం ఉద్రిక్తతతో అట్టుడికిపోతోంది. ఓవైపు బంగ్లాదేశ్లో ప్రజలు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని గద్దెదించారు. అయినా అక్కడి ప్రజలు సుఖంగా లేరు, ఎప్పుడు గొడవలే. మరోపక్క నేపాల్ ప్రజలు కూడా రోడ్డెక్కి తమకి ప్రభుత్వం వద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు జరగడంతో రాజధాని ఖాట్మాండ్లో కర్ఫ్యూ కూడా విధించింది ప్రభుత్వం. ఇక నేపాల్ విషయానికొస్తే గత 3 దశాబ్దాల నుంచి అక్కడ అశాంతి నెలకొంది. ప్రజలు రోడ్డెక్కి హిందూ రాచరిక పాలన కావాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు తమకు ప్రజాస్వామ్యం పడదు, తిరిగి రాచరికమే కావాలంటున్నారు. 1980లో ఎలాంటి పరిస్థితి ఉందో తిరిగి అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రాచరికాన్ని కూలదోయడానికి అన్ని దేశాలు ప్రయత్నించాయి. వాటిలో ఇండియా హస్తం కూడా ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడ రాచరికాన్ని అంతమొందించి కమ్యూనిస్టుల చేతిలో ప్రభుత్వాన్ని పెట్టాడు. దీంతో అక్కడి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. గత 3 దశాబ్దాలుగా నేపాల్లో కొనసాగుతున్న అశాంతిని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మలుచుకుంది. అక్కడ నెలకొన్న అశాంతి చైనా, అమెరికా, క్రిస్టియన్ మైనార్టీలు, ఇస్లామిక్ ఛాందసవాదులు దేశంలో పట్టు బిగించడం మొదలెట్టారు. వీరి ఎజెండా మాత్రం దేశంలో హిందూ మూలాలను రూపుమాపడమే. కాగా ప్రస్తుతం నేపాల్లో ఈ దుస్థితికి కారణం ఇండియాని నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సిందే. దీంతో నేపాల్లోని హిందూ ప్రజలు తమకు ప్రజాస్వామ్యం వద్దు, రాచరికం కావాలి, హిందూ దేశంగానే ఉండాలని కోరుకుంటూ రోడ్డెక్కారు. ఇక నేపాల్లో 2008లో రాచరికం ముగిసింది. కింగ్ జ్ఞానేంద్ర షా సింహాసనం వదులుకోవాల్సి వచ్చింది. కాగా రాజును గద్దెదించడానికి కమ్యూనిస్టులు సుమారు దశాబ్దం కాలం పాటు దేశంలో రక్తపాతం సృష్టించారు. దీంతో నేపాల్లో సుమారు 2.5 శతాబ్దాల పాటు కొనసాగిన రాచరికం 2008తో ముగిసింది. 2008 కంటే 20 ఏళ్ల ముందు అప్పటి ఇండియా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేపాల్లో రాచరికానికి వ్యతిరేకంగా బీజాలు నాటారు. తర్వాత కమ్యూనిస్టులు రాచరికానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. అయితే 1980 కంటే ముందు వరకు నేపాల్కు ఇండియా మధ్య బలమైన సంబంధాలుండేవి. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కూడా పెద్దగా లేవు. లక్షలాది నేపాలీలు ఇండియాకొచ్చి ఇక్కడ పనిచేసుకునేవారు. అన్ని అవసరాలకు ఇండియాపైనే ఆధారపడేవారు. ఇండియా నుంచి నేపాల్కు ప్రతి వస్తువు ఎగుమతయ్యేది. అయితే 1980 తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. 1989లో రాజీవ్ గాంధీ అన్ని రకాల సరఫరాలు నేపాల్కు నిలిపివేశారు. నేపాల్కు వెళ్లే 21 రూట్ల కాను 19 రూట్లను మూసివేశారు. నేపాల్కు చమురు నుంచి రేషన్ వరకు అన్ని రకాల వస్తువుల సరఫరా నిలిపివేయడంతో నేపాల్లో చమురుకు, ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడింది. కిరోసిన్ కోసం కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం నేపాల్ చైనాతో ఆయుధాల ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇండియా భద్రతకు భంగం వాటిల్లుతుందన్న వాదన తెరపైకి తెచ్చారు. మరో అంశం నేపాల్ ఇండియా మధ్య ట్రాన్స్పోర్టేషన్ ఒప్పందం ముగిసినందువల్ల ఇండియా నేపాల్కు దూరం జరిగిందనే ప్రచారం కూడా కొనసాగింది. ఇండియా నుంచి సహకారం అందకపోతే కింగ్ బీరేంద్ర బిక్రమ్ షా అప్పుడు రాజుగా ఉన్నారు. ఆయన ఇండియాతో పలుమార్లు వివాదానికి దిగారు. ఇండియా నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో నేపాల్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో అంశమేమిటంటే నేపాల్ కింగ్ మహేంద్ర రాజీవ్ను అవమానపరిచారని చెబుతారు. ఇదిలా ఉండగా 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన భార్య సోనియా గాంధీతో కలిసి నేపాల్కు వెళ్లారు. అయితే రాజీవ్ గాంధీ ఖాట్మాండ్లోని పశుపతి దేవాలయానికి సోనియాతో కలిసి వెళ్లారు. అయితే అక్కడ పూజారి రాజీవ్ భార్య సోనియాను దేవాలయంలోకి అనుమతించలేదు. ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమెకు దేవాలయంలో అనుమతి లేదని, కేవలం హిందువులకు మాత్రమే పవిత్రమైన పశుపతి ఆలయంలో అనుమతి ఉందని పూజారి తేల్చి చెప్పడంతో రాజీవ్ కింగ్ మహేంద్ర సాయం కోరారట. దానికి కింగ్ మహేంద్ర మతపరమైన అంశాల్లో తాను తలదూర్చనని నిర్మోహమాటంగా చెప్పాడంట. దీంతో పాటు మహేంద్ర భార్య క్వీన్ ఐశ్వర్య కూడా సోనియా పశుపతి దేవాలయంలో ఎంట్రీని వ్యతిరేకించారని చెబుతారు. ఇది రాజీవ్కు ఆగ్రహం తెప్పించింది. అటు తర్వాత రాజీవ్ ఇండియాకొచ్చిన తర్వాత నేపాల్ రాచరికాన్ని కూలదోయడానికి తెరవెనుక రాజకీయాలు చేశాడు. వెంటనే నేపాల్కు గూఢచార సంస్థ రాను పంపించి నేపాల్ రాజుకు వ్యతిరేకంగా జట్టు కట్టించాడు. కాగా ఈ విషయాన్ని అప్పటి రా స్పెషల్ డైరెక్టర్ అమర్ భూషణ్ ఇన్సైడ్ నేపాల్ అనే పుస్తకంలో ఈ విషయాలను రాసుకొచ్చారు. నేపాల్ రాజును గద్దెదించడానికి రాజీవ్ గాంధీ తన శక్తియుక్తులను వినియోగించాడు. ఇక నేపాల్ విషయానికొస్తే పేద దేశమే ఇండియాపై ఆధారపడుతోంది. ఇక రాజీవ్ ఇండియా నుంచి నేపాల్కు సరఫరా పూర్తిగా నిలిపివేయడం, అదే సమయంలో నేపాలీ ప్రజలు రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలెట్టారు. నేపాల్ రాజు అధికారాలకు కత్తెర వేశారు. అలాగే అప్పటి నుండి అక్కడున్న రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎత్తివేశారు. కాగా అప్పుడు నేపాలీ విద్యార్థులు ఇండియాపై ఆగ్రహంతో రగిలిపోవడంతో పాటు కింగ్ బీరేంద్ర షాకు వ్యతిరేకంగా ఉద్యమం తలపెట్టారు. దీనికి ఇండియాకు చెందిన గూఢచార సంస్థ రా వెనకుండి అగ్ని
అగ్నికి ఆజ్యం పోసింది. అక్కడి నేపాలీ కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టు పార్టీకి మద్దతు ప్రకటించింది. వారికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చింది ఇండియా. ఉద్యమం కాస్త హింసకు దారితీయడంతో, పెద్ద సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో చివరకు కింగ్ ఏప్రిల్ 1990లో గద్దె దిగాల్సి వచ్చింది. రా ఆపరేషన్ తర్వాత 1990లో కింగ్ అన్ని రాజకీయ పార్టీలకు తమ కార్యకలాపాలు చేసుకోవడానికి అనుమతించారు. నేపాల్లో ఇక రాచరికం పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. రాజీవ్ గాంధీ నేపాల్ ప్రజలతో వ్యవహరించిన తీరుకు ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే వారంతా ఇండియాకు బదులు చైనాకు దగ్గరవుతున్నారు. రాజీవ్ గాంధీ తనకు జరిగిన అవమానాన్ని ఇలా కక్ష తీర్చుకున్నారు. రాజీవ్ గాంధీ నేపాల్లో కమ్యూనిస్టు పార్టీని పెంచి పోషించాడు. ఇండియాకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు కూడా అక్కడ రాజరికాన్ని కూలదోయడానికి శక్తి వంచన లేకుండా పనిచేశాయి. గత 3 దశాబ్దాల నుండి అక్కడ క్రిస్టియన్ మిషనరీలు పాగా వేశాయి. హిందూ దేశమైన నేపాల్లో క్రమంగా క్రిస్టియన్ల ప్రాబల్యం పెరిగిపోయింది. 2023లో BBC నివేదిక ప్రకారం చూస్తే నేపాల్లో క్రిస్టియన్ల జనాభా దశాబ్ద కాలంలో 68% పెరిగిపోయింది. 2011లో 3.76 లక్షలు క్రిస్టియన్లుంటే 2001లో కేవలం 1,00,000 మంది మాత్రమే. ప్రస్తుతం నేపాల్లో వారి సంఖ్య 5.5 లక్షలకు చేరింది. 1951లో నేపాల్లో ఒక్కరంటే ఒక్క క్రిస్టియన్ ఉండేవారు కాదు. నేపాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో హిందువులను బలవంతంగా క్రిస్టియన్లుగా మత మార్పిడి చేయించారన్న టాక్ వినిపిస్తోంది. 2008 వరకు హిందూ దేశంగా ఉన్న నేపాల్ 2008 తర్వాత సెక్యులర్ దేశంగా మారిపోయింది. నేపాల్లో దక్షిణ కొరియాకు చెందిన క్రిస్టియన్ మిషనరీ మత మార్పిడిలకు ఆద్యం పోసింది. 20,000 క్రిస్టియన్ మిషనరీలు కలిసి హిందువులను అక్కడ బలవంతంగా మత మార్పిడిలు చేయించారు. 50 ఏళ్ల క్రితం ఒక్క చర్చి కూడా లేని నేపాల్లో ప్రస్తుతం 7,758 చర్చీలు పుట్టుకొచ్చాయి. అక్కడి పేదరికాన్ని అడ్డుపెట్టుకుని క్రిస్టియన్ మిషనరీలు హిందువులను మత మార్పిడిల కోసం పురిగొల్పింది. వీరికి పోటీగా ఇస్లామిక్ మత ఛాందసవాదులు కూడా రంగంలో దిగారు. 2001లో నేపాల్లో 9.54 లక్షలున్న ముస్లిం జనాభా ప్రస్తుతం 14 లక్షలకు చేరింది. ఇక్కడి ముస్లింలు స్థానికంగా ఉండే గ్రామాల పేర్లను మార్చి ఇస్లాం నగర్గా మార్చారు. రోహింగ్యాలు కూడా అడ్డా వేసుకుని నేపాల్ రోడ్లపై అల్లర్లు సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ISI కూడా ఇక్కడ అల్లర్లు సృష్టించడానికి తన వంతు కృషి చేస్తోంది. నేపాల్ను అడ్డా చేసుకుని IS ఇండియాకు నకిలీ కరెన్సీ నోట్లను సరఫరా చేయడం, ఇండియాకు చెందిన ఇస్లామిక్ టెర్రరిస్టులు ఇండియాలో అలజడులు సృష్టించి నేపాల్లో పట్టుబట్టడం జరిగాయి. ఇండియాలో ముంబై పేలుళ్ల సూత్రధారుడు దావూద్ ఇబ్రహీం కూడా నేపాల్ను బేస్ చేసుకుని ఇండియాలో హత్యలు, బలవంతపు వసూళ్లు చేయించాడు. ఇక చైనా నేపాల్పై తన పట్టు బిగించాలని చూస్తోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే నేపాల్ను కూడా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో చేర్చుకుంది. కానీ నేపాల్ తాము చేరమని చెప్పినా చైనా మాత్రం ఈ ప్రాజెక్టులో చేర్చుకుంది. కాగా చైనా నేపాల్ను అప్పులో ముంచాలని చూస్తోంది. శ్రీలంకను ఎలా ముంచిందో అలాగే ముంచేసి ఇండియాకు వ్యతిరేకంగా ఈ 2 దేశాలతో కుట్ర పన్నాలని చూస్తోంది. నేపాల్ను 250 సంవత్సరాల పాటు రాజులు పాలించారు. గత 30 సంవత్సరాల నుంచి దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో అస్థిరత ఏర్పడింది. ఇతర మతాల వారి పెత్తనం పెరిగిపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం తిరిగి రాచరికమే అని, తిరిగి కింగ్ జ్ఞానేంద్రను రప్పించాలని, తిరిగి హిందూ దేశంగా మార్చాలని అక్కడి ప్రజలు రోడ్డెక్కి ప్రస్తుతమున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాగే ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తాను నేపాల్ బాధ్యతలు తీసుకుంటారని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల్లో ఇప్పటి రాజు పట్ల గౌరవం ఉంది. గత నెల 9న కింగ్ జ్ఞానేంద్ర ఖాట్మాండ్కొచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎయిర్పోర్టులో లక్షలాది మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన రాకతో అల్లర్లు జరుగుతాయని కర్ఫ్యూ విధిస్తోంది ప్రభుత్వం. మరి కింగ్ జ్ఞానేంద్ర రాకతో పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. నేపాల్ తిరిగి హిందూ దేశంగా మారుతుందా లేదా వేచి చూడాల్సిందే. మొత్తానికి నేపాల్ ప్రజలు రాజీవ్ గాంధీ చేసిన పనికి ఇప్పటికీ ఆగ్రహంతో రగిలిపోతుంటారు. టైం విల్ హీల్ అనే సామెత ఎలానూ ఉంది. నేపాల్ ప్రజల గాయాలు మానాలని మనం కోరుకుందాం. తిలా పాపం తలా పిడికెడంటూ అందరూ కలిసి నేపాల్ను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేయడం దారుణం.